అందరికీ నమస్కారం అండి. నేను మీ పల్లెటూరు వ్లాగ్స్. ఇవాళ క్యారెట్ హల్వా చేద్దాం అనుకుంటున్నాను. చేద్దాం అనుకోవటం కాదు, చేసే డిమాండ్ వచ్చింది. ఎందుకంటే ఈ క్యారెట్లు అసలుకి అయిపోవట్లేదు, ఫ్రిడ్జ్లో అలానే ఉంటున్నాయి. ఎందుకు డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకున్నప్పుడు పాడు చేయటం ఎందుకని క్యారెట్ హల్వా అయితే చేస్తున్నాను. ఈ ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు ఒక్కళ్ళు ముట్టుకోలేదు, కానీ నేను క్యారెట్ హల్వా చేద్దామని ప్లేట్లో వేసుకొని వచ్చి కూర్చుంటే మా చిన్న బాబు ఒక ముక్క తీసుకొని వెళ్ళాడు, మా పెద్ద బాబు ఒక ముక్క తీసుకెళ్ళాడు. అలా అని మా అత్తయ్య కూడా వచ్చేసి ఇంకో ముక్క తీసుకొని వెళ్ళింది. అదేదో ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు తింటే నాకు ఈ శ్రమ తగ్గేదిగా. అది తురిమేసరికి చేతులన్నీ పడిపోయాయి. ఇంకా వీడియో అయితే నాకు వంటగదిలో క్లారిటీ ఉండదని తీయలేదు. నేను చేసిన శ్రమకి టేస్ట్ అయితే బాగానే వచ్చింది. యూట్యూబ్ చూసి ఒక 10 వీడియోలు చూశాను, క్యారెట్ హల్వా అని. అన్నీ చూశాను కానీ దాంట్లో ఏ ఒక్కటి చేయలేదు. నాకు తోచింది, నాకు దొరికింది అన్నీ వేశాను. నేను చిన్న ప్రాసెస్లో చెప్పేస్తాను. క్యారెట్ని నెయ్యిలో వేయించేసుకొని ఎండి కొబ్బరి పొడి అయినా పచ్చి కొబ్బరి పొడి అయినా దాంట్లో వేసుకొని అదంతా వేయించుకున్న తర్వాత పాలు పోసానండి. కాగబెట్టుకొని పాలు పోసుకున్నాను. అంతా కరిగాక పంచదార వేసేసుకొని యాలకుల పొడి వేసుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేస్తారని చెప్తున్నాను. సబ్స్క్రైబ్.